ఐదవ ప్రశ్న, ప్రక్రియ లేదా నేపథ్యం. కథ లేక కథానిక ప్రక్రియను గురించి రాయండి. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ప్రధాన అంశాలు. వ్యాస ప్రక్రియ ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానంగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. నాటక ప్రక్రియ దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం. నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం. నాటకంలో 4 నుండి 10 వరకు అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకు, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నేపథ్యం కన్యాశుల్కం పాఠ్యభాగ నేపథ్యం. వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కుమార్తె బుచ్చమ్మ, చిన్న కుమార్తె సుబ్బి, కొడుకు వెంకటేశం. వెంకటేశం ఇంగ్లీషు చదువు కోసం విజయనగరంలో ఉంటాడు. అతని ప్రైవేటు మాస్టారు గిరీశం. పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు. వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వస్తాడు. ఆ తరువాత సన్నివేశమే కన్యాశుల్కం పాఠ్యభాగ నేపథ్యం.